హాయ్ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్ టాపిక్గా మాట్లాడుకునే విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పుడు రాజకీయాలు చేయడానికి పెట్టిందే పేరు అనేటట్టయితే మనకి ప్రతిరోజు గత 5 ఏళ్ల నుంచి చూస్తున్నాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. పదవి పోయినా కూడా సిగ్గు లేకుండా కూడా ప్రతిసారి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం, లేకపోతే కూటమి నాయకులు టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ కూడా బయటకు వచ్చి ఇంత ప్రభావిత ప్రాంతాల్లో ఉంది కదా, కనీసం ఒక 10 రూపాయలు సహాయం చేద్దాం, లేకపోతే ఒక బిర్యానీ పొట్లం పంచుదాం, లేకపోతే అక్కడ నీళ్లు పంచుదాం, పాలు పంచుదాం అని ఏమీ లేదు. ఎంతసేపు వాళ్ళకేమి అవ్వలేదు, వాళ్ళకి అక్కడ ప్రజలందరికీ బాగానే అందుతున్నాయని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. సీఎం కూడా క్షేత్రస్థాయిలో ఆయన అర్ధరాత్రులు కూడా పర్యటించి అక్కడ అధికారులు అయితే ఆదేశించడం, కొంతమంది అధికారులు సరిగ్గా పనిచేయకపోయినా వాళ్ళు అయితే సస్పెండ్ చేయడం, అధికారులు గట్టిగా ఆదేశాలు ఇవ్వడం, ఈవెన్ టెక్నాలజీ వాడుకుంటూ డ్రోన్ల సహాయంతో కూడా వాళ్ళు ఫుడ్ డొనేషన్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. అంతా బాగానే జరుగుతుంది. కానీ ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలా ఉందనంటే ఎంతసేపు తప్పుడు రాజకీయాల కోసం, అసలు మెయిన్గా జగన్మోహన్ రెడ్డి తప్పుడు రాజకీయాలు చేస్తాడు, తప్పుడు మనిషి. ఓపెన్గా చూసుకుంటే ఆయన మాటలు మాట్లాడుతున్నాడు అంటే బుడమేరు గేట్లు ఎత్తేసారని చెప్తున్నాడు. బుడమేరు వాగు అనేది అసలు దాని గేట్లు ఎక్కడ ఉన్నాయి, అక్కడ ఉండే ఆ లోకల్గా ఉండే నాయకులు చెప్తున్నారు బుడమేరు గేట్లు ఎక్కడ ఉన్నాయి స్వామి, పైన ఏలేరు ఏవైతే ఉంటుందో కాలువ ఉంటుందో ఆ ఏలేరు కాలువలో దానికి ఒక బ్యారేజ్ ఉంది, ఆ బ్యారేజే కొంచెం గేట్లు, అది వదిలినా వదలకపోయినా సరే ఇంత పొంగిందనంటే ఖచ్చితంగా ఊరు అనేది నాశనం అయిపోద్ది, అది ఖచ్చితంగా గ్యారంటీ అనేటట్టు చెప్తున్నారు. ఈయన ఎంతసేపు దొరికిందో ఛాన్స్ అనేటట్టు తప్పుడు రాజకీయాల కోసం కరకట్ట నేనే కట్టిన, కరకట్ట రిటర్నింగ్ వాళ్ళు నేనే కట్టాను, లేకపోతే అది నేనే చేశానని చెప్పి డబ్బా కొట్టుకోవడం, వీళ్ళ మీద కూటమి మీద నాయకుల మీద ఏదో రూమర్లు సృష్టించడం తప్పితే ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చి క్షేత్రస్థాయిలో తిరిగి మేము ఇలా ఫుడ్ డొనేషన్ చేసాను, లేకపోతే ఇంత ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్కి 1 కోటి రూపాయలు ఇచ్చాను, లేకపోతే ఒక 50 లక్షలు ఇచ్చాను, లేకపోతే ఇలాగ పాలు పంచాను, నీళ్లు పంచాను, మెడిసిన్ ఇచ్చానని చెప్పి ఎక్కడా లేదు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ టార్గెట్. ఈ రోజు పవన్ కళ్యాణ్ బయటకు రాలేదు అంటున్నాడు. ఈ రోజు ఆయన బయటకు రాకపోవడం మంచిదైంది. లేకపోతే ఈ వరద ప్రభావిత ప్రాంతాల వల్ల దాదాపుగా 27 మంది వరకు చనిపోయారని చెప్పి సమాచారం తెలుస్తుంది. ఏది విజయవాడలోనే మొత్తం విజయవాడ ఓవరాల్గా 27 మంది వరకు చనిపోయారని తెలుస్తుంది. అదే పవన్ కళ్యాణ్ వచ్చి ఉంటే ఆ సంఖ్య 2 పెరిగిపోతుంది. ఎందుకంటే అక్కడ వరద ఎలాగొన్నా కానీ ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ ఆయన చూడడానికి, ఆయన చుట్టూతో ఆయన కలవడానికి, ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, ఫోటో దిగడానికి అయితే వీళ్ళందరూ కూడా ఎగబడి పవన్ కళ్యాణ్ చుట్టూ చేరుతారు. అప్పుడు ఈ రెస్క్యూ ఆపరేషన్ ఏదైతే ఉందంటే ప్రభుత్వం ఏదైతే పని చేయాలనుకుంటుందో ఆ పని అవ్వక ఇటు ప్రభుత్వ అధికారులకు ఇబ్బంది, ఇంకో కొంతమంది చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సిగ్గు లేకుండా ఈసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెలిసి మాట్లాడొద్దో తెలియక మాట్లాడొద్దో తెలియదు. పవన్ కళ్యాణ్ ఎందుకు బయటకు రాలేదంటే ఆయన పని ఆయన చేసుకున్నాడు, ఆయన క్యాబిన్ ఆఫీస్లో కూర్చొని ఆయన పని ఆయన చేసుకున్నాడు. కానీ సిగ్గు లేకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంతసేపు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తుంది. ఆయన ఇప్పుడు బయటకు రాకపోయినా కానీ మొదటి రోజు 1 కోటి రూపాయలు ఇచ్చాడు, రెండో రోజు తెలంగాణ గవర్నమెంట్ 1 కోటి రూపాయలు ఇచ్చాడు, 400 పంచాయతీలకి పంచాయతీకి 1 లక్ష రూపాయలు చెప్పిన 4 కోట్ల రూపాయలు, మొత్తం 6 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఎవరు కూడా స్టేట్లో అంత పెద్ద అమౌంట్ డొనేట్ చేయలేదు. ఆయన డొనేట్ చేయలేదు. ఆయన ఒక ప్రభుత్వ ప్రజాప్రతినిధిగా ఆయన ఉండి, ఒక రాజకీయ నాయకుడిగా ఉండి, ఆయన ఒక ఏపీ డిప్యూటీ సీఎం కింద ఉండి ఆయన అయితే ఈరోజు 6 కోట్ల రూపాయలు అనేది దానం చేశాడు. మీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంతమంది ఉన్నారు కదా, సిగ్గు లేకుండా ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఆర్కే రోజా కానీ లేకపోతే కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులే కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా 1 రూపాయి ఇచ్చారా? ఈరోజు వాటర్లో దిగిపోయి సిగ్గు లేకుండా కాళ్ళ వరకు నీళ్ళలో దిగిపోయి అది మేమే చేసాము, జగన్మోహన్ రెడ్డి వల్లే నా ప్రభుత్వంలో ఇంత మంచి జరిగింది, కూటమి ప్రభుత్వంలో అసలు ఏమీ చేతలేదు, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నట్టు ఇన్ని రూమర్లు సృష్టించి మాట్లాడుతున్నారే, సిగ్గుందా మీకు? గత 5 ఏళ్లలో మీరు ఇప్పుడు ఈరోజు వాటర్లో దిగిపోయి మీరు ఏదైతే క్షేత్రస్థాయిలో తిరిగేసి ఏదో నోటుకొచ్చినట్టు మీడియా ముందు మాట్లాడుతున్నారే, ఇప్పుడు చేసిన సర్వీసు ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి కూడా, మరి నేనైతే ఫస్ట్ టైం విన్నాను జగన్మోహన్ రెడ్డి 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చాడని. ఇప్పటి వరకు నా 27 ఏళ్ల వయసులో నేనైతే జగన్మోహన్ రెడ్డి పావుల దానం చేశాడంటే నేను ఎక్కడ వినలేదు. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి 1 కోటి రూపాయలు దానం చేశాడంటే నాకే నమ్మశక్యంగా లేదు, నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇదే సర్వీసు నువ్వు గత 5 ఏళ్లలో నువ్వు ఏదైతే నీ ప్రభుత్వం అంటే 2019 నుంచి 2024 ఆ టైంలో నువ్వు సర్వీస్ చేసి ఉంటే నువ్వు ఈ రోజు నీకు తిప్పలు వచ్చేది కాదు. ఈ రోజు నువ్వు 11 సీట్లు పరిమితం అయిపోయావు కాదు. సిగ్గు లేకుండా అధికారం ఉండేటప్పుడు ఒక రకంగా ప్రవర్తించి అధికారం లేనప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తున్నావు. అధికారం ఉండేటప్పుడు కనీసం అందరం కూడా దిగలేదు. కర్నూలు జిల్లాలో వరదలు వచ్చినాయి, ఇటు కోనసీమ జిల్లాలో వరదలు వచ్చినాయి, ఇటు పోలవరంలో వరదలు వచ్చినాయి, అటు మెయిన్గా చూసుకుంటే విశాఖలో వరదలు వచ్చినాయి. ఎప్పుడు 2019 నుంచి 2024 మీ వైఎస్ఆర్సీపీ హయాంలో ఇన్ని వరదలు వస్తే నువ్వు హెలికాప్టర్లో తిరుక్కుంటూ ఏరియల్ వ్యూలో చూసుకుంటూ వెళ్ళిపోయావు. కానీ కనీసం పంట నష్టానికి కూడా రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడింది లేదు, వాళ్ళకి ఏది ఇచ్చింది లేదు. ఇప్పటికీ కూడా పంట నష్టం అందక గత 5 ఏళ్ల నుంచి బాధపడుతున్న వాళ్ళు బోల్డ్ మంది అన్నారు. ఒకవేళ ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ జనసేనలు ఏవైతే మాట్లాడతాయని చెప్పి ఒక్కసారి ఏదైతే ఈ పంట పొలాలు పోయినాయో వాటిని చూడడానికి వెళ్ళినప్పుడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి
అక్కడ రెడ్ కార్పెట్ వేసుకుంటూ ఒక పెద్దది ఒక స్టేజ్ లాంటిది కట్టుకుంటూ అక్కడ నీట్ గా రెడ్ కార్పెట్ వేసి అరేంజ్మెంట్ చేసి ఏవి పొలాలు అంటే వరద ప్రభావితం వల్ల ఏవైతే పాడైపోయినాయో ఆ పొలాలు చూడడానికి కూడా జగన్మోహన్ రెడ్డి రెడ్ కార్పెట్ వేసుకొని వెళ్ళి అక్కడ హడావిడి చేస్తూ చూసేది తప్పితే రైతుల దగ్గరికి వెళ్ళి నీకు నేనున్నానని చెప్పి ఏ రోజైనా చెప్పాడా? గత 5 ఏళ్ళలో ఆయన అధికార మతంతో అసలు ఎక్కడా కూడా కనిపించలేదు. ఈవెన్ కరోనా సమయంలో కూడా ఏదో ఆయన అభిమానులు చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి కరోనాను ఎదుర్కొన్నాడు, వీళ్ళు 2-3 రోజులకి వరదలకే తట్టుకోలేకపోతున్నారండి. అది అంత సినిమా ఏం లేదండి. అర్థమైంది, జగన్మోహన్ రెడ్డి పెద్ద చేసిందే లేదు. అర్థమైందండి, 5 రూపాయలు గుడ్డ మాస్క్ ఇచ్చి దాదాపు 9.5 కోట్ల రూపాయలు పెద్ద స్కామ్ చేశారండి. ఆ స్కామ్ లో మెయిన్ నిందితుడిగా ఉన్నది ఆర్కే రోజా గారి భర్త ఎవరైతే ఉన్నా సెలవుమణి గారు 9 కోట్ల రూపాయల నిధుల్లో ఆయన స్కామ్ చేసాడండి. ఇక్కడ మీకేమో ఏదో ఆ మాస్క్ ఇచ్చారో ఆ మాస్క్ గురించి మాట్లాడుతున్నారు. అంటే గత 5 ఏళ్ళలో ఏదో పెద్ద వీళ్ళేదో పతివ్రత పరమాణం ఉన్నట్టు వీళ్ళేదో పత్తిత్తుల్లో మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్ళలో కనీసం ఒక సమస్య వచ్చినప్పుడు ఎక్కడ కూడా ఎదురు తిరిగి ఎక్కడ కూడా స్పందించింది లేదు, చచ్చింది లేదు. ఒక మంత్రికి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ప్రజాప్రతినిధి కానీ ఈవెన్ ప్రభుత్వ అధికారులు కూడా నిర్లక్ష్యం ఎక్కువ, ప్రతి ఒక్కరు కూడా బాధ్యతారహితంగా గత 5 ఏళ్ళు పనిచేశారండి. ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క దెబ్బకి, పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి, మెయిన్ గా సీఎం గారి దెబ్బకి ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ పనిచేస్తున్నారండి. ఈ రోజు సీఎం గారు క్షేత్రస్థాయిలో మీకు చూసుకుంటే అర్ధరాత్రి తెల్లవారు 3, 2, 4 ఆ టైం వరకు కూడా పనిచేసుకుంటూ వస్తున్నారండి. అది కాకుండా ఎవరైతే ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారో వాళ్ళు సస్పెండ్ చేస్తున్నారు. అధికారులందరికీ వార్నింగ్లు ఇస్తూ ఎవరైనా ఎక్కువ చేసి పని చేయకపోతే వాళ్ళందరినీ కూడా తీసేస్తున్నారండి. ఈ రోజు ఆయనకు ఉండే విజన్ తో యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అంటారు. ఆ విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి హెలికాప్టర్లు రావడానికి టైం పడుతుంది, అసలు ఆ టైం వరకు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి విజయవాడలో ఉన్న డ్రోన్ కంపెనీలన్నీ కూడా గుర్తించి వాళ్ళందరినీ పిలిపించి దాదాపుగా 100 డ్రోన్ల వరకు విజయవాడలో సర్వైవల్ గా ఫుడ్ డొనేషన్ చేయడానికి, మెడిసిన్ డొనేషన్ చేయడానికి, లేకపోతే పాల ప్యాకెట్లు కానీ లేకపోతే ఈ వాటర్ ప్యాకెట్స్ కానీ ఇవన్నీ కూడా డొనేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి డ్రోన్ కెమెరాలు వాడుకున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి అయితే గాలికి వదిలేసేవాడు. ఈ రోజు వచ్చి నీతులు చెప్తున్నాడు సిగ్గు లేకుండా. కరకట్ట రిటర్నింగ్ వాల్ నేనే కరకట్ట రిటర్నింగ్ వాల్ కట్టింది చంద్రబాబు నాయుడు అండి. అదేంటంటే చివరి 15 to 20% ఏదైతే పెండింగ్ వరకు కొంచెం ఉందో అది పూర్తి చేసింది మాత్రమే జగన్మోహన్ రెడ్డి. అంతేగాని పూర్తిగా ఈయన పునాదేసి ఈయన కట్టిన అసలు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎక్కడ కట్టింది లేదు, చచ్చింది లేదండి. 3 రాజధానులు అని చెప్పి కనీసం ఒక ఇటుకు పెట్ట కట్టింది లేదండి. అలాంటి నాయకుల మీద ఎలా నమ్మకూడదు? ఎక్కడ చూసినా కానీ జిల్లాకు ప్యాలెస్ చెప్పిన ప్యాలెస్లు కట్టుకోవడం తప్పితే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పరంగా ఎక్కడ నడిపించింది లేదు. పోలవరం ప్రాజెక్ట్ ని అనకూడదు కానీ దాన్ని పూర్తిగా నాశనం చేసేసాడు. రీటెండరింగ్ పిలిచి ఆ పోలవరం ఎత్తు ఏదైతే బ్యారేజ్ ఎత్తు ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించేసాడు. ఇన్ని దారుణాలు చేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అయితే పెద్ద నీతి పరుల్లాగా నిజాయితీ పరుల్లాగా చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ గురించి ప్రెస్ మీట్లు పెట్టేసి ఏదో నోటుకు వచ్చినట్టు అవుతున్నాడు. ఆడెవడో జాడా ప్రవీణ్ కుమార్ అంట, మరి ఆడు ఏ పార్టీ అధ్యక్షుడు? ఆడు అసలు మనిషికే పుట్టాడు, దొనపోతుకు పుట్టాడు, నాకు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు? పవన్ కళ్యాణ్ వెళ్తేనే ఇప్పటికే వరదల వల్ల దాదాపు 27 మంది చచ్చిపోతే పవన్ కళ్యాణ్ వెళ్తే ఇంకొక 50-60 మంది చచ్చిపోతారు. అప్పుడు ఎవడు బాధ్యుడు? అంటే పవన్ కళ్యాణ్ వెళ్ళకపోతే ఒక బాధ, వెళ్తే ఒక బాధ. మీరు ఎలా మాట్లాడుతున్నారంటే సిగ్గు శరం ఉండాలండి మేము మాట్లాడడానికి. అక్కడ పని ఎంతవరకు జరుగుతుంది? గ్రౌండ్ లెవెల్లో ఎందరికీ అందుతున్నాయి లేదు. విజయవాడ ప్రజలందరూ కూడా క్లియర్ గా చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే అన్ని అందుతున్నాయి, ప్రభుత్వం తరపు నుంచి అన్ని బాగానే ఉన్నాయి. ఎక్కడో చిన్న మేబీ పొరపాట్లు, ఎంత నువ్వు 100% పనిచేస్తున్నా సరే నీకు ఎక్కడొక్కడ లోటుపాట్లు అనేవి రావడం సహజం. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు 6 కోట్ల రూపాయలు సొంత నిధులు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ రోజు ప్రజలకు అయితే విరాళం కింద అయితే ఇవ్వడమే జరిగింది. మీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా ఒక 10 రూపాయలు దానం చేశాడా? సిగ్గుచారం లేకుండా ఈ రోజు సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని నోటుకు వచ్చినట్టు రాతలు చేతికి వచ్చినట్టు రాతలు రాసుకుంటూ మీరు వాళ్ళ సిగ్గు లేకుండా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని ప్రచారం చేస్తున్నారే. నీ బయటకు వచ్చి ఒక ఎమ్మెల్యే అయినా బయటకు వచ్చి ఇదిగో నేను 1 లక్ష రూపాయలు ఇస్తున్నాను, లేకపోతే నేను 5,000 మంది భోజనం పెట్టాను. పవన్ కళ్యాణ్ రాకపోయినా సరే ఆయన చెప్పిన మాట విని ఆయన పుట్టినరోజు వేడుకలు ఏవైతే ఉన్నాయో విజయవాడలో ఎవరో కూడా సరిగ్గా జరిపోకుండా ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా డబ్బులు ఎత్తుబడి చేసుకుంటూ బిర్యానీ ఉండో లేదా పులిహార ఉండో దగ్గరుండి వాళ్ళే ఒక పడవలో వేసుకుంటూ ఇంటింటికి పంచుకుంటూ వెళ్ళారండి. పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా సరే ఆయన అభిమానులు ఆయన ఆదేశించారంటే చాలు వెంటనే అక్కడ పని జరిగేటట్టు చూశారు. అది పవన్ కళ్యాణ్ గారికి ఉండే నిబద్ధత, ఆయన అభిమానులకు ఉండే నిబద్ధత. మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైనా రోడ్డు మీద వచ్చి ఒక పుల్లర పొట్లం పంచాడా? సిగ్గు లేకుండా ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు మీరు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి నోటుగా గైత ఇప్పటి వరకు నేను జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా విరాళం ఇచ్చినట్టు చూడలేదు. మరి మొన్న ఏదో స్టేట్మెంట్ వచ్చింది, 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చాను. ఇస్తే కొత్త మంచి విషయం, ఎందుకంటే నిజాన్ని ఒప్పుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో కూడా గొప్ప విషయం. కానీ ఏంటంటే ఇప్పటి వరకు నేను జగన్మోహన్ రెడ్డి తనకున్న ఆస్తులు లెక్కైతే దాదాపు 1,00,00,000 కోట్ల పైన ఆస్తులు అండి. ఇప్పుడు వరకు దేశంలో ఎవరైనా అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అని అంటే అది జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాడు 1 కోటి రూపాయలు ఇస్తే పెద్ద గొప్ప ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వరకు ఎక్కడ ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చాడు కాబట్టి పోనీలే కోసంతైనా మంచితనం ఎక్కడో మిగిలిందేమో అని అనుకోవాలి. ఇక్కడ సిగ్గు లేకుండా ఈ 5 ఏళ్ళు మీరు చేసిన యదవ రాజకీయాలకి అవి సరిపోలేదు అన్నట్టు ఈ రోజు మళ్ళీ కొత్తగా వచ్చి మీరు మాట్లాడుతున్నారు. ఇది మాత్రం 100% కరెక్ట్ కాదు.
ఒకసారి ఏదైనా చూసి మాట్లాడండి, అంతేగాని పవన్ కళ్యాణ్ రాలేదు, చంద్రబాబు నాయుడు అలా చేస్తున్నారు, నారా లోకేష్ ఏమైపోయాడు, వాళ్ళ పనులు వాళ్ళు బాగానే చేస్తున్నారండి. అక్కడ వర్షంలో కూడా వెళ్ళి పని చేస్తున్నారు. మంత్రి నారా లోకేషే కానీ, లేకపోతే నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడే కానీ, లేకపోతే చంద్రబాబు గ్రౌండ్ లెవెల్లో కానీ వాటర్ బోట్లలో తిరుగుతున్నారు. ఎవరి పనులలో బాగానే చేస్తున్నారండి. మీ వైఎస్ఆర్సీపీ నాయకులే దరిద్రంగా కూడా ఏం చేస్తున్నారో తెలియక పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. ఇది అయితే 100% కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్గా చేసుకుంటే ఈ రోజు ప్రజలకు ఇబ్బంది వచ్చేది కాదు. ఈ రోజు బుడమేరు వాగులో సగం వరకు మీరు కబ్జా చేసేసి అక్రమంగా కట్టడాలు కట్టిపారేశారు. వాటికి సమాధానాలు లేవు. బుడమేరు వాగు అనేది దాదాపుగా 8,000 క్యూసెక్కుల వరకు పరిమితి ఉందంట. దానికి ఇప్పుడు 11,000 క్యూసెక్కుల పైన వాటర్ వచ్చేటప్పటికి ఆ వాటర్ ఫ్లోటింగ్ వల్ల ఏదైతే ఆ కట్ట ఉందో ఆ కట్ట కొట్టుకుపోవడం వల్ల ఈ వరదకు ముంపు గురైంది. అంతేగాని ఏదో చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకోవడానికి అంత అవసరమే ఉందండి. జగన్మోహన్ రెడ్డి నిజంగా మీడియా ముందు ఏం మాట్లాడుతున్నాడో అసలు ఏం అర్థం కావట్లేదండి. నిజంగా ఈ పదవి పోయిన చిప్పుతో పోయినట్టుంది మెయిన్గా చెప్పుకోవాలంటే. కానీ ఒకసారి ఆలోచించండి, గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుంది. ఎంతసేపు రాజకీయం చేద్దామని క్లిష్టమైన పరిస్థితుల్లో మీరు కూడా వచ్చి సాయం చేయండి, నేను సాయం చేశాను, నేను రాజకీయం చేస్తాను, నిన్ను విమర్శిస్తాను, ఇటువైపు సహాయం కూడా చేస్తానని చెప్పి మాట్లాడండి. అంతేగాని ఎంతసేపు రాజకీయం కోసం ఇంట్లో కూర్చొని ఎవడో చెప్పాడని ఎవడో రాశాడని చెప్పి తప్పుడు రాజకీయాలు చేయడానికి అయితే ఎలాంటి సమయం ఇది సరైనది కాదు. మీ వంతు మీకు ఏదైనా చేయాలనుకుంటారంటే వెళ్ళి సహాయం చేయండి. ఈరోజు ప్రభుత్వాలుగా కరెక్ట్గా వ్యవహరిస్తుంది కాబట్టి కొన్ని కోట్ల రూపాయలు నిధులు అనేవి ఇటు పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి అధికారులు అందరూ కూడా నిధులు ఇస్తున్న వాళ్ళ యొక్క జీతాల్లో నుంచి విరాళాలు ప్రకటిస్తున్నారు. అటు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబుని ఉద్దేశించి వాళ్ళైతే కోట్ల రూపాయలు విరాళాలు ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో మీరు 5 ఏళ్ళు నడిపారు కదా, ₹1 అనే ఎవరి దగ్గర మీకు విరాళం ఇచ్చారు, అన్ని వరదలు వచ్చినాయి, అసలు మీరే పట్టించుకోలేదు. మీరు పట్టించుకోలేదు కాబట్టి గత 5 ఏళ్ళలో కూడా ఎవరు కూడా ఇంత ఇవ్వలేదు. సినిమా ఇండస్ట్రీని తొక్కేద్దామని మీరు ప్లాన్ చేశారు గత 5 ఏళ్ళు. ఈరోజు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈరోజు కూటమి వన్ సైడ్గా నిలబడ్డారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కానీ ఇక్కడ వరదల ప్రభుత్వంలో కానీ ఇంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా వాళ్ళకి వెన్నుదన్నుగా నిలవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తోచినంత సాయం అయితే చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీ నుంచి. అలాంటి సినిమా ఇండస్ట్రీని జగన్మోహన్ రెడ్డి గట్టిగా తొక్కేద్దామని చూశాడు. వాళ్ళందరినీ చేతిలో పెట్టేసుకుందో సినిమా టికెట్లు తగ్గించేద్దాం, మనం చెప్పినట్టు ఏదో చూశాడు. కానీ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి అదపాత